మన మంత్రుల్ని చూస్తే కూరిమి కలిగిన దినములలో అన్న సుమతి శతకం గుర్తొస్తోంది. వైఎస్ బ్రతికున్న రోజుల్లో ఆయన ఏం చేసినా ఆహా ఓహో అంటూ భట్రాజుల్ని మించి డప్పులు కొట్టినోళ్లంతా ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఇంకోళ్ళు ప్లేట్లు ఫిరాయించే పనిలో పడిపోయారు. వైఎస్ గొప్పోడే, కానీ అదిగో అతని కొడుకే మా చెడ్డవాడంటూ మెల్లిగా మొదలుపెట్టిన తిట్ల దండకంలో ఇదిగో ఓ బారెడు మీసాలున్న మంత్రి పుంగవుడు ఇలా తన దండకాన్ని ముగించారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు కూడా తప్పు పట్టట్లేదు, లేదా రాజశేఖర రెడ్డి గారు నేరుగా ఈ పెట్టుబడులు సాధించాడను లేకుంటే నేరుగా ఈ దోపిడీకి ఆయన అనుకూలంగా ఉన్నాడని ఎవరు మాట్లాడట్లేదు. అన్నీ నీకు నువ్వే ఆపాదించుకొని నీ తండ్రిని అనవసరంగా ఈరోజు పేరు ప్రఖ్యాతులు 30 ఏళ్ళు గడించినటువంటి ఆ వ్యక్తిని భ్రష్టు పట్టించి ఇవాళ ఆయన ప్రతిష్టని దిగజార్చి భూస్థాపితం చేయడానికి సిద్ధపడ్డటువంటి నీలాంటి తనయుడు ఏ తండ్రికి ఉండకూడదనేది నా కోరిక. ఆ భూపందారాలన్నీ మీ మంత్రులే క్యాబినెట్లో కూర్చుని చేసిన నిర్ణయాలేగా. ఇదంతా మా నాన్నొక్కడే తీసుకున్నట్లు చేసేసినట్లు దొంగ నాటకాలు ఆడతారు ఎందుకు అంటూ జగనుడు చేసిన వ్యాఖ్యానాలే ఇంతేసి గొడవకు కారణం. ఇంతకీ జగన్ చెప్పిందేంటి? All these decisions are cabinet decisions. I mean, it is very much to everybody's knowledge that even if 5 acres of land were to be given to anybody, it's mandatory that it goes to the cabinet, and the cabinet would have to approve such kind of decision. And every decision whatsoever was done was totally government in nature, and land was allotted or land was given, but there's a cabinet involved. There were recommendations from the bottom, cabinet was involved, and whole of the cabinet took those decisions. రేవు దాటేదాకా ఓడమల్లయ్య, రేవు దాటిన తర్వాత బోడిమల్లయ్య అన్నట్టు జగన్ భజనలు చేసిన ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్ని బోడిమల్లయ్య అనడం పాపం ఆ అబ్బాయికి సుతారము మింగుడు పట్టడం లేదు. అందుకే ఇలా శాపనార్థాలు పెట్టుకుంటూ కోర్టుల్లో కచేరీలు చేసుకుంటున్నాడు ఆయన. ఇంతకీ జగన్ చెప్పినట్లు మంత్రివర్గ మీటింగులో తీసుకున్న నిర్ణయాలకు అందరూ బాధ్యత వహించాలా లేదా అన్న విషయం ఇక్కడే తేలిపోవాల్సిందే. ఓ కంపెనీ అక్కడెక్కడో గుట్టల్లో పుట్టల్లో ఎయిర్పోర్ట్ పెట్టుకుంటానంటూ మారం చేస్తే చేతిలో ఎముకలేని ఆ మహారాజు అప్పనంగా 5,000 ఎకరాలు దానం చేసి పారేశారు. మరి దీంట్లో మంత్రుల తప్పేంటి అంటారు వాళ్ళు. నిజమే, పోయిన మహారాజుది మా చెడ్డ దానగుణం. అయిన వాళ్ళకి ఆయన వడ్డిస్తూనే పోయారు. కాని వాళ్లంతా నడ్డీలు విరక్కొట్టుకుని బోరున ఏడుస్తూ ఇదిగో ఇలా కచేరీల చుట్టూ పిటిషన్లు వేసుకుంటూ తిరుగుతున్నారు. మధ్యలో ఈ మాజీ ప్లస్ మాజీ కాని మంత్రులకే వచ్చాయి తిప్పలండి. మా మహారాజు మా మధ్యలో కూర్చుని తీసుకున్న నిర్ణయాలకు మేం బాధ్యులమే, కానీ ఆయన అలా పంచ సర్దుకుని లేచి బయటికెళ్ళి చేసుకున్న లోపాయికారి ఒప్పందాలకు తతంగాలకు మేమెలా బాధ్యత వహించాలంటూ వాపోతున్నారు మన బొత్స బాబాయ్ లాంటోళ్ళు. ఏదైనా సరే క్యాబినెట్ ద్వారా ఏ అంశమైనా సరే నిర్ధారించి మనం ఒక సంస్థ కానీ భూమిని కానీ లేకపోతే సంస్థ ప్రయోజనాల కోసం వాటికి ప్రభుత్వం ఏదైనా చేస్తే అది అంటే క్యాబినెట్టే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందనే విషయాన్ని ఆ రోజు చెప్పారు. అయితే దానివల్ల తెర వెనుక ఏమైనా లావాదేవీలు జరిగితే ఆ లావాదేవీలకి క్యాబినెట్కి సంబంధం లేదు. సెటైర్లు కాదు కానీ మన రాజ్యాంగం ఈ మంత్రివర్గపు సమిష్టి బాధ్యత అనే టాపిక్ గురించి ఏం చెప్తోంది? ఎకరాలకు ఎకరాలు పంచిపెట్టేసిన తరువాత మాకేం సంబంధం లేదంటే రాజ్యాంగం ఊరుకుంటుందా? వీపు విమానం మోత మోగించేస్తుంది కదా అంటారు న్యాయ నిపుణులు. విమానం అంటే గుర్తొచ్చింది. ఇంతకీ ఆ గాలి ఘనీఖాన్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారా? విమానాశ్రయం కట్టేశారా? ఆ బందరైన పోర్టుల్లోకి ఓడలొస్తున్నాయా? అక్కడి ఓటర్లందరికీ ఓడరేవులో నౌకరీలు వచ్చాయా? అదిగో ఈ మాటలంటేనే కస్సుబంటున్నారు మాజీ తాజా మంత్రులు. ఎక్కడ మీరు ఎన్ని మాటలు చెప్పారు కానీ మీ ఇష్టాలు మీరు అడిగిందేనా? క్యాబినెట్కి ఏం సంబంధం లేదు. ఆ సబ్జెక్ట్ వచ్చేప్పుడు మంచి చెడుల గురించి 2 మాటలు చెప్తారంతే. తర్వాత తీసుకునేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ దాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలా, దాన్ని ఎలా వర్కింగ్ చేయాలనేటువంటిది ఆ సంబంధిత శాఖకు సంబంధించింది తప్ప క్యాబినెట్కి సంబంధించినటువంటిది కాదు. ముఖ్యమంత్రి కూడా బాధ్యత ఉండదు. 100% ముఖ్యమంత్రికి తెలియకుండా ఏది జరగదండి. నేను చెప్పాను కదా, మొట్టమొదటి చెప్తున్నా, ముఖ్యమంత్రి అనేవాడు నంబర్ 1, మంత్రులంతా జీరోలు. దట్స్ ఆల్. మళ్ళీ ఇంకోసారి విమానం మాట గుర్తొస్తోంది. కాదు, ఇదిగో
మాజీ కమ్ తాజీలే నిన్నటికి నిన్న క్యాబినెట్లో కూర్చుని వైఎస్ విమానం అదే హెలికాప్టర్ ప్రమాదం గురించి గుర్తు చేసుకుని తెగ బాధపడిపోయారు. అసలు వాతావరణం బాగోలేకపోయినా వర్షం పడుతుందని హెచ్చరికలు చేసిన ఆ బ్రహ్మానందరెడ్డి అనే ఆయన వైఎస్ ప్రమాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఆ పెద్దాయన మరణానికి కారణమయ్యారంటూ కోపాలు తెచ్చేసుకున్నారు మన మంత్రులు. పనిలో పనిగా ఆ పెద్దాయన మరణాన్ని ఆయన కొడుకు జగన్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారంటూ వాపోయారు కూడా. అందుకే ఇప్పుడు మళ్లీ ఆ విమానం దర్యాప్తును బయటకు తీసి బాధ్యులైన వాళ్ల మీద అర్జెంటుగా చర్యలు తీసుకోవాలంటూ తీర్మానించేసుకున్నారని లోకల్ న్యూస్ అయి కూస్తోంది. దర్యాప్తుతో పాటుగా ఎంఆర్ రెడ్డి అదేవిధంగా ఆర్కే త్యాగితో కూడినటువంటి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు ఆ జరిగినటువంటి యాక్సిడెంట్ అని 3 కమిటీలు నిర్ధారించడం జరిగింది. ఈ యాక్సిడెంటు అంటే నిర్లక్ష్యం వల్ల జరిగిందనేది అందరూ భావిస్తున్నారు. కొందరి నిర్లక్ష్యం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందనేది ఉంది ఆరోపణ. కొంతమంది పేర్లు కూడా మనకు బయటకు వచ్చినాయి. వాళ్ళపైన చర్య తీసుకోవడానికి కూడా 30 రోజుల్లో వారిపై చర్య తీసుకోవాలని కూడా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. అదే అందరూ కలిసి ఉంటే ఈ కష్టాలు వచ్చేవా? ఆ ముఖ్యమంత్రి పదవేదో అప్పుడు అనుకున్నట్లు ఆ 150 మంది ఆలోచించకుండా సంతకాలు పెట్టేసినట్లు ఆ యువనేతకు కట్టబెట్టేసుంటే ఎవ్వరికీ ఇన్ని కష్టాలు ఉండేవి కాదుగా. ఎంతైనా అవే మంచి రోజులు. కూరిమి కలిగిన దినముల్లో అంటూ డ్యూయెట్లు గ్రూప్ సాంగ్లు వేసుకుంటూ బట్రాజుల్లా బతికేసిన ఆ రోజులే మంచి రోజులు. ఎస్, అందుకే వైఎస్ సెకండ్ హాఫ్లో మాజీ మంత్రిగా మారిపోయిన జేసీ దివాకర్ రెడ్డి జగన్ని తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చి అగ్ని పునీతుణ్ణి చేసేయడానికి ఉవ్విళ్ళూరుతున్నట్లు కనిపిస్తుంది. సొంత ఇల్లు కదయ్యా కాంగ్రెస్ పార్టీ. ఆ సొంత ఇంట్లోకి ఎప్పుడైనా రావచ్చునేమో ఆ ఉద్దేశంతో ఉన్నాడేమో ఆయన. ఉంటే పునీతుడైపోతాడు, అగ్ని పునీతుడైపోతాడు. నేనైతే ఇప్పుడు చెప్తా, నేను ఎప్పుడు మా స్నేహితుని కుమారుడిగా, మా అబ్బాయి ఫ్రెండ్గా, నాకు తెలిసినటువంటి జగన్గా ఎందుకు నాయనా వద్దు నాయనా అని ఇప్పుడు చెప్పేదానికి సిద్ధంగా అప్పుడు